హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి శ్రీకాంత్ విత్ వన్ మోర్ ఈవినింగ్ డే అవుట్ వ్లాగ్. ఇవాళ డే అవుట్ వ్లాగ్లో మా గున్నుగానితో డీమార్ట్ షాపింగ్ ఎట్లా జరుగుతుందని నేను మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఈవినింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయిపోయినాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 7 kilometers రేడియస్లో ఉంటుంది డీమార్ట్. అప్పటిదాకా ఆడుకుంటూనే ఉన్నది మా గున్ను. ఇంకా డీమార్ట్కి వెళ్దామమ్మ షాపింగ్కి అని చెప్పగానే తొందరగా స్నానం చేసి రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలతోటి డీమార్ట్ షాపింగ్ అంటే అస్సలు చుక్కలు కనబడతాయి పగలే మనకైతే. అందుకే ఈ మధ్యనే ఒకటి అత్త కోడలు సిరీస్ ఒకటి స్టార్ట్ చేసినాం కదా, అదైతే మంచి హిట్ అయిపోయింది మన ఛానల్లో. నాకు కూడా మంచి మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి, మీ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్, కామెంట్స్, లైక్స్ వస్తూ ఉంటే మస్తు హ్యాపీ అనిపిస్తూ ఉన్నది. ఇంకా అత్త కోడలు సిరీస్లో చేయాలా షార్ట్స్ వీడియోస్ అని చూస్తూ ఉన్నా. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా మళ్ళీ వీ విల్ డూ ఆన్ ఇట్. ఒక 10 minutesలోనే డీమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా సెల్లార్లో పార్క్ చేసి పైకి వెళ్ళిపోదాము. మా గున్ను అయితే ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నదో. మేము ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా సరే ఆమెకు కావాల్సిన బొమ్మలు కొనిచ్చే వరకు అసలు వదిలిపెట్టదు. ఈసారి ఏం చేస్తుందో చూద్దాము. ఇది వరకు అయితే డీమార్ట్కి సరుకులకనే వెళ్ళేటోళ్ళము, ఇప్పుడు సరుకులు తప్ప మిగిలిన వాటి కోసం వెళ్తా ఉన్నాము. మెయిన్లీ మేము ఇప్పుడు వచ్చింది మాత్రము స్క్వీజర్ ఉంటుంది కదా, ఇన్ఫాంట్ బేబీస్కి ఏదైనా ఫ్రూట్స్ ఫీడ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అదే ఒక స్క్వీజర్ ఉంటే దాంట్లో ఫ్రూట్ కట్ చేసి పెట్టగానే చిన్న పాప ఉంది కదా స్క్వీజ్ చేస్తుంది అని దానికోసం వచ్చినాము. బట్ ఏం తీసుకుంటామో ఏమో అని టెన్షన్ పడుకుంటూనే పోయినా నేను లోపలికి. నేను తీసుకోవాలని అనుకున్న ఐటెం అయితే ఒక్కటే, బట్ మేము తీసుకున్నవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా తప్పకుండా. ఒకటి అనుకుంటే ఇంకొకటి అవ్వడైతే మస్తు కామను. అది కూడా ఇట్లా డీమార్ట్లో అవ్వడం అయితే ఫుల్ కామను. ఎందుకంటే ఏదో కొనాలని అనుకుంటాం, ఇంకేదో కొంటాము. అండ్ 1000 రూపాయలు పట్టుకొచ్చుకుంటే ఆ 1000 దాటిపోతే ఇంకా కార్డులో ఉన్నాయి కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. మేమైతే ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కూడా మేము ఏమేమి కొనాలనుకుంటున్నామో వాటి వరకు మాత్రమే డబ్బులు తీసుకెళ్తూ ఉంటాము. ఇన్ కేస్ ఏమైనా ఎక్కువ తీసుకుంటే కనుక కార్డు నుంచి పే చేద్దామని కార్డు పట్టుకొని వెళ్తాము. బట్ ఈసారి మాత్రం మొత్తం క్యాషే తీసుకొచ్చేసినాము. ఇంకా మా చేతులు ఆగుతాయా? మనకు కావాల్సిన స్క్వీజర్స్ అవన్నీ కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంటాయంటే ఫస్ట్ అయితే అటు వెళ్ళిపోయినాము. ఆల్మోస్ట్ మొత్తం ఎతికినాము, బట్ దొరకలేదు. ఇంకా మా గున్నుగాని కోసం అయితే ఒక ఐస్ క్రీమ్ ట్రే ఉంటుంది కదా, ఐస్ క్రీమ్స్ చేసుకోవడం కోసం అని ఆ ట్రే ఒకటి అయితే తీసుకున్నాము. దాని కాస్ట్ ఒక 70 rupees అంతే. చూసిన ప్రతిదీ 39 కదా, 29 కదా, 69 కదా అని తీస్తూ ఉంటాము. బట్ అక్కడ బిల్ అయ్యేసరికి మాత్రం అది వేలల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఉన్నాయి కదా ఐస్ ట్రేస్, ఇవి తీసుకున్నాను నేను మా గున్ను కోసము. ఇంకా కొన్ని కూడా హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ తీసుకున్నాము, గున్నుకి నాకు యూజ్ అవుతాయని. ముందే చెప్పిన కదా 35 కదా, 49 కదా, 25 కదా అనిపిస్తాయి. బట్ ఒక్కొక్కటి జమ చేస్తేనే తెలుస్తుంది. అక్కడికి వచ్చేసరికి బిల్లు దగ్గర ఎన్ని వేలు అవుతాయో అని. సరేలే, మనకు కావాల్సింది ఎట్లాగో దొరకలేదు, ఏదో ఒక యూజ్ఫుల్ ఐటమ్ అయినా దొరక్కపోద్దా అని చూస్తూ ఉన్నా. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వస్తూ ఉంది కదా అని కొన్ని రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవి తీసుకున్నా. ఇంకా ఆ తర్వాత చిన్న బేబీకి పెట్టడానికి కూడా హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నా. అవి కూడా ఆల్రెడీ విరిగిపోయినాయి. అస్సలు అనుకోలేదు నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేసే టైంలోపు విరుగుతాయని. మా బావ అన్నట్టే విరగొట్టేసింది మా గున్నగాడు. అందుకే ముందు జాగ్రత్తగా ఒక 5-6 తీసి ఉంచా. ఇంకా వాటిని ఏం చేస్తుందో అవి మాత్రం పెళ్ళిళ్ళ టైంలో మాత్రమే పెడతాను దాచిపెట్టేసిన. ఇంకా 4 మాత్రం విరగొట్టేసింది. అర్జెంటుగా హెయిర్ బ్యాండ్స్ కొనాలని ఒకసారి షాప్కి వెళ్తే 100 rupees తీసుకుంది. బట్ ఇక్కడ నాకు 50 rupeesలోనే ఒక హెయిర్ బ్యాండ్ వచ్చింది పాప కోసం అని. అట్లాంటివి ఒక 5-6 తీసుకున్నాము. ఇంకో 4 అయితే దాచిపెట్టేసిన. ఇంకా అవి కాకుండా హెయిర్ కలర్లో పడుతూ ఉన్నది. ఇంకా వాటి కోసం అని చెప్పి డైలీ యూస్ బ్యాండ్స్ కూడా తీసుకున్నా. అవి ఒక 2 తీసుకున్నా, అవి కూడా ఇరగొట్టేసింది. సో ఇంకా వీటితో మనకు పని లేదనిపించింది నాకు ఇప్పుడప్పుడే. ఆడపిల్లలు కదా, మంచిగా రెడీ చేస్తే ముద్దు కనబడతారని అన్ని తీర్లా తీసుకుంటే మా గున్నుగాడేమో అస్సలు రెడీ కాదు. నాకేమో ఫుల్ కోపం వస్తుంది. బట్ చేసేదేముంది, ఆమెకు కూడా తెలియాలి కదా నేను రెడీ అవుతా అని. ఆమెంతటా ఆమె రెడీ అయితే మమ్మీ అని వచ్చినప్పుడే రెడీ చేద్దామని అనుకున్నా. ఇంకా ఈ క్లచెస్ కూడా తీసుకున్నా. ఒక టైంలో అయితే నేను మా బావ అసలు డీమార్ట్కి వెళ్ళొద్దని ప్రామిస్లు కూడా చేసుకున్నాము. బట్ ఏం చేస్తాం, ఐస్ క్రీమ్ వీక్నెస్. అవును, అక్కడ అమ్మే ఐస్ క్రీమ్ అంటే మా ఇద్దరికి ఇష్టం. సో ఇంకా వెళ్ళక తప్పదు. అక్కడ ఐస్ క్రీమ్ తినడానికైనా సరే ఏదో ఒకటి షాపింగ్ చేసి ఆ తర్వాత వచ్చేప్పుడు ఐస్ క్రీమ్ తిని వస్తూ ఉంటాము. ఇక్కడైతే ఇంకా ఒక నిబ్ లేదు ఇంట్లో, నిబ్బు కూడా తీసుకున్నా. ఎప్పుడైనా ఫ్రైడ్ ఐటమ్స్ కానీ చేసుకున్నప్పుడు నిబ్బు లేకపోయేసరికి మస్తు ఇబ్బంది అనిపించింది. ప్రతిసారి ఇంకా లేడీస్ వీక్నెస్సే అది. ఫస్ట్ అయితే గిన్నెలు అవే చూస్తూ ఉంటారు, పూజ సామాన్లు, గిన్నెలు, గంటెలు ఇవి. నేను కూడా యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే ఇవే చూసేసిన. ఆ తర్వాత నా కోసం అయితే ఒక డైలీ వేర్ టాప్ కూడా తీసుకున్నా. ఊకే నైటీస్ వేసుకొని ఉండడం అంటే మస్తు చిరాకు వస్తూ ఉంది. ఇప్పుడైతే 2 పిల్లలు అయిపోయింది కదా, ఇప్పటి నుంచి నేను కూడా కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నా.
మా బావ కూడా చాలా సార్లనే అన్నాడు, కొంచెం నైటీలో కాకుండా డ్రెస్సులు వేసుకొని తీయొచ్చు కదా వీడియోస్, ఇంకా మంచిగా రీచ్ వస్తుంది అనేసి. బట్ నాకేమో అస్సలు కుదరదు. ఇద్దరు పిల్లల్ని చూసుకొని వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి స్నానాలు పోసి రెడీ చేసి వాళ్ళకి తినబెట్టేసరికి సరిపోతుంది. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలనే తొందరలో ఏదో ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడమే. కానీ మా బావ మాత్రం ఎప్పుడు ఒకటే అంటూ ఉంటాడు, నువ్వు సక్సెస్ కావాలంటే ఫస్ట్ వీడియోలో క్లారిటీ ఉండాలి అండ్ విషయం ఉండాలి, ఆ తర్వాత వీడియో ఎట్లున్నా కూడా చూస్తారు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. వీడియో మనకు క్లారిటీ అండ్ క్వాలిటీ తోటి ఉంటే మాత్రము ఎంత దూరమైనా వెళ్తుంది. ఇన్ కేస్ నువ్వు చెప్పే విషయంలో ఏదైనా తేడా ఉన్నా కూడా అది మాత్రం హిట్ అవ్వదు అని చాలాసార్లు చెప్పిండు. అందుకేనేమో అన్ని వీడియోస్కి వ్యూస్ రావు, కొన్నిటికి మాత్రం వస్తాయి. ఇంకా మా షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ 7 అయింది. బిల్ ఏమో 1500 అయింది. 50 రూపీస్ది కొనడానికి వెళ్ళి 1500 ఖర్చు చేశా.